జగిత్యాల జిల్లా సారంగపూర్, బీరాపూర్, ధర్మపురి మండలాల్లో దాదాపు 50,000 ఎకరాలకు నీరందించే లక్ష్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం బీర్పూర్ మండలంలో 136 కోట్లతో రోళ్లవాగు ప్రాజెక్టును 95% పూర్తి చేసింది. దీనికి షెల్టర్లు బిగించేందుకు అటవీ శాఖ అనుమతి సాధించలేక 15 నెలలుగా కాంగ్రెస్ సర్కార్ చేష్టలిడిగి చూస్తున్నది. ఫలితంగా తూము నుంచి ఎస్ఆర్ఎస్పి నీరు వృధాగా పోతూ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ఇది ఇంత నీరు పోతున్నది వృధాగా. కేవలం దీనికి ఇప్పుడు ఏందట, షెటర్లు బిగించే అటవీ శాఖ నుండి ఒక అనుమతి రావాలి. నీళ్ళు వృధా కాకుండా ఇక్కడ మేము షెటర్లు బిగించుకుంటాం అని అటవీ శాఖ నుండి ఒక అనుమతి తెచ్చుకోవడానికి కూడా 15 నెలలుగా వీళ్ళు అపసోపాలు పడతాను. అనుమతులు తెచ్చుకోరు. అదుర్రా మీ బడే బాయే ఉన్నారు కదా అక్కడ, లేకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి గారు అటు బండి సంజయ్ గారు ఉన్నారు కదా, తెల్లారి కలిస్తేనే కలుసుకుంటా అంటారు కదా హైదరాబాద్లో. మరి కిషన్ రెడ్డి గారు మన రైతాంగానికి సంబంధించి ఇట్లా నీళ్లు పోతున్నాయి, దాదాపు 50,000 ఎకరాలకు అవసరం వచ్చే నీళ్లు ఇట్లా ఆగమైపోతున్నాయి, ఈ అటవీ శాఖ నుండి ఒక అనుమతి రావాలి, షట్టర్లు బిగించుకునేదానికి ఒక అనుమతి రావాలని గా అనుమతులు కూడా తెచ్చుకొచ్చుకునే దిక్కు లేదా మీకు? గంత పర్పత్ లేదానే? ఇంకా దేనికి గిట్ల చిన్న చిన్న వాటికి కూడా మీరు షెల్టర్లు కూడా బిగించుకోలేని నిస్సాయమైన స్థితిలో ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఇంకెందుకు దేనికి ఉండి